ఫైనల్లీ సన్ రైజ్ అయితే అయిపోయింది. సో చూడండి, సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కేసా ఎవరీవన్ ఇస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. సో ఇవాళ హంపీలో డే 1 అనమాట మనది. సో డిజిట్ అయితే పొద్దునే లేచిండు, ఫ్రెష్ అప్ అయిపోయింది, రెడీ అయిపోయిండు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మాతంగి హిల్ అనమాట. సో సన్ రైజ్ పాయింట్. సో చూడండి ఒకసారి వచ్చి కూడా. సో అటు లాస్ట్కి ఉంటుంది. సో అదైతే ఇప్పుడు సో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట మాతంగి హిల్ సన్ రైజ్కి. సో దాన్ని చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. సో నేను షర్మాలో అయితే వెళ్తున్నాం. అండ్ డిజిట్ కూడా చలో ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ అయితే చేయాలి. ట్రెక్కింగ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అంటే చలో వెళ్దాం. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చాను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో డిజిట్ చూడాడు, చలో వెళ్దాం. అది మాతంగి హిల్ అనమాట. సో దాని దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే, సో ఇక్కడ బాగా లిపర్డ్స్ ఉంటాయంట. సో చాలా జాగ్రత్తగా ఉండమన్నారు, డాగ్ ఉంది కాబట్టి నీతోనే. సో చూసుకొని వెళ్ళాలి అని చెప్పారు. సో అందుకే తెల్లారిన తర్వాత వెళ్తున్నాం. చలో వెళ్దాం ఇక పదండి. ట్రిపుల్ రైడ్ నార్మల్గా మనుషులతో చూస్తుంటారు, కానీ మా డిజిట్ గాడితో ట్రిపుల్ రైడ్ అనమాట. చూడండి, సో అది ఉన్నాడు కాబట్టి స్పేస్ లేదు. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతున్నాం మాతంగి హిల్కి. అవసరం లేదు, మనం చెప్పినట్టు వింటాడు డిజిట్. సో డిజిట్ కూడా రెడీ. సో మాతంగి హిల్ మనం ఇక్కడే అనమాట స్టార్టింగ్. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది చలో. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. నాకంటే ముందే డిజిట్ ఉన్నాడు. పద పద పద. సో ట్రెక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. చూడండి పైకి ఎక్కుతున్నాం. మనకంటే ముందు ఎక్కేస్తున్నాడు వాడు, నాకంటే ముందు ఎక్కేస్తున్నాడు. మామూలుగా వెరీ ఫాస్ట్. వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రెక్ అనమాట ఇక్కడ హంపీలో, మాతంగి హిల్. సో చూడండి ఎట్లుందో రూట్. సో ఇట్లా పోవాలి అనుకున్నా ఈజీగా ఉంటుందని, కానీ పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్త వెళ్ళాలి, చాలా జాగ్రత్త ఉన్నాయి. ఒక పోర్షన్ అయితే ఎక్కినాం చూడండి ఇక్కడ నుంచి వ్యూ. సో టోటల్గా అయితే ఎక్కలేదు, హాఫే. ఇప్పుడు ఎట్లుంది చూడండి, ఈ కొండలు చూడండి. పద అదిరిపోయే వ్యూ. ఇంకా పైకి ఎక్క ముందేనా కా బ్రో? వ్యూస్ చూడండి ఎట్లున్నాయి. స్లో డిజిట్ స్లో. కష్టపడి ఎక్కుతున్నాడు. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా మొత్తం. సో ఇంతకు ముందు గోల్డ్ మార్కెట్. డిజిట్ సో గోల్డ్ మార్కెట్ అంట. సో చూడండి కృష్ణదేవరాయల టైంలో ఇక్కడ సంచులలో గోల్డ్ అమ్మేవాళ్ళంట అదంతా. సో వ్యూ చూడండి మొత్తం క్రేజీ. సో ఇంకా పైకి ఎక్కుతున్నాం. వాడు చూడే ఆగుతూనే లేడు, వాడితో భయం అవుతుంది. ఈజీగా ఉంటుంది అనుకున్నాం, కొంచెం టఫే ఉంది. చిన్న ట్రెక్ అయినా బట్ 1746 feet ఉంది దీనికి హైట్. సో చూడండి ఎట్లుందో మొత్తం. మెట్లు లేవు, ఏం లేవు. సో 90% రీచ్ అయిన తర్వాత మనకు ఒక చిన్న టెంపుల్ లైక్ స్ట్రక్చర్ ఒకటి వస్తుంది. శివాలయం ఉన్నది అంటారు, బట్ ఏం లేదు లోపల. ఉందా బ్రో లోపల ఏమైనా విగ్రహం ఏమి ఉండదంట అట్లా అంటారు. సో ఫుట్వేర్ బయట పెట్టమని చెప్పి అయితే బోర్డు పెట్టారు. సో డిజిట్ గార్డ్ చూడండి, అందరికి ఆయాసం వస్తుంది. సో ఇంకొక 10% అయితే కంప్లీట్ అయిపోతుంది మన మాతంగి హిల్ ట్రెక్ అనమాట. సో 10th ఏమంట గ్రేట్ పాము. సో పైనుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. సో పైకి వెళ్ళి చూపిస్తాం మీకు చూడండి.
గైస్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్. సో చూడండి ఇది టాప్ వ్యూ అనమాట. సో దీని మీద కూడా వెళ్ళొచ్చు మనం అవసరం అయితే. విజిట్ రెస్ట్. సో ఆల్మోస్ట్ మొత్తానికి అయితే వచ్చింది. సన్ రైజ్ కూడా అవుతుంది. చాలా చూడండి. ఫైనల్లీ సన్ రైజ్ అయితే అయిపోయింది. చూడండి ఒకసారి. ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ. సో ఫైనల్లీ సన్ రైజ్ అయితే అయిపోయింది. సో చూడండి నేను డిజిట్ వ్యూ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ సన్ రైజ్. ఇంకా పైకి వెళ్ళి లొకేషన్ వ్యూ అంతా చూస్తాం. సో గైస్ సన్ రైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సన్ రైజ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో చూడండి ఇక చలో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. డిజిట్ పదా. సో పైకి వెళ్దాం అనుకున్నా కానీ పైన కుక్కలు ఉన్నాయి. సో పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అటు సైడ్ వ్యూ చూద్దాం ఒకసారి. అటు వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. సో అటు వ్యూ చూడలేదు కదా, చూపిద్దాం. అండ్ కింద వ్యూ చూసారా, చూపిస్తా చూడండి. సో కింద వ్యూ క్రేజీ ఉంది కదా. సో రూట్ చూడండి, లొకేషన్ చూడండి, వా నెక్స్ట్ లెవెల్. సో గైస్ ఇట్ సైడ్ వ్యూ అనమాట. సో చూడండి విరూపాక్ష టెంపుల్ ఎట్లా ఎంత దూరం నుంచి అనిపిస్తుందో. సో ఇది టెంపుల్. సో డిజిట్ చూడండి కిందకి దిగుతున్నాడు, మనకంటే ముందు రెడీగా ఉన్నాడు. సో చూడండి వ్యూస్ మాత్రం అద్దరిపోయినాయి. క్రేజీ వ్యూస్. సో తప్పకుండా రండి పైకి మాత్రం. సో చెప్పు బ్రో, రాకపోతే ఏమవుతుంది? ఇంత మంచి వ్యూస్ మిస్ అవుతారు. ఖచ్చితంగా రావాలి పైకి. విరూపాక్ష టెంపులే హంపీకి మెయిన్ పిల్లర్స్. అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. టెంపుల్. సో హనుమాన్ టెంపుల్ బర్త్ ప్లేస్ అదే కదా, హనుమాన్ది బర్త్ ప్లేస్ అంటారు కదా అది. అండ్ ఇది తుంగభద్ర రివర్ అంట చూడండి మొత్తం. అక్కడ వచ్చేసి మనకి ఏంటి సుగ్రీవ గృహాలు అని ఉంటాయి. సుగ్రీవుడు ఆ గుహలో దాక్కున్నాడు అనమాట కొన్ని రోజులు. ఓకే. అక్కడ వచ్చేసి మన విజయపేట టెంపుల్ అదే 50 రూపీస్ నోట్ ఉంటుంది. అచ్చా అక్కడ అది అక్కడికి వెళ్ళొచ్చు కదా మనం. వెళ్ళొచ్చు విజయపేట. ఓకే. సో ఇది టోటల్ వ్యూ. సో పలదండి కిందికి అయితే వెళ్దాం ఇక మనం. సో ఇది కనిపిస్తున్నా అచ్యుతరాయ టెంపుల్ అంట. ఇది టెంపులేనా? సో విగ్రహం లేదు. ఓకే. సో సగం అంతా మన ఆర్కిటెక్చర్ అంతా చూడు కూలగొట్టినట్టున్నది. చూడు అన్ని కోతులను గెలిమేస్తున్నాడు. పద పద పద. ఇదే ఇదే వాడికి దారి తెలుసు బ్రో, నేనే మర్చిపోయినా. డిజిట్ మాత్రం ఆగుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. రే 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 అటు కాదు ఇట. కొంచెం కాళ్ళు తగులుతాయి వీడికి, ఎందుకంటే హైట్ ప్రాబ్లం. సో పైకి వెళ్ళేసి అయితే వచ్చేసినాం కిందకైతే. ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మనం. చలో లెట్స్ గో. వెళ్ళి కింద వచ్చి దమ్ అయిపోతుంది. అమ్మో మామూలు కదరా బాబు. ఫుల్ వస్తుంది నీకు అర్థం కాదు. తక్కువ వస్తుంది అట్లా ఏరియా. అదే అన్నది 0.5 తీస్తున్నాం. సో గాయస్ ఇదే మా రూమ్ టూర్ అయితే మీకు చూపిస్తా. సో నా బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టేసినాం. సో డిజిట్ గార్డ్ మళ్ళీ వచ్చిండు పైకి నుంచి కిందకి. సో చలో పైకి అయితే చూపిస్తాం. మెయిన్ మార్కెట్ మెయిన్ లైన్ అనమాట ఇది అది. అండ్ ఇగో దీని ముందు ఉంది అదే. సో చలో పైకి అయితే పోదాం. సో మేము ఇక్కడ దగ్గర ఎందుకు తీసుకున్నాం అంటే ఈవెంట్ ఇక్కడే జరుగుతుంది. సో అందుకే ముందే మాట్లాడేసి ఉంచిన నేను. సో ఇది విరూపాక్ష టెంపుల్. సో అనిపిస్తుంది కదా. సో మన మెయిన్ మార్కెట్ లైన్ ఇక్కడ అండ్ ఇగో దీని ముందే ఇదే విరూపాక్ష టెంపుల్. నన్ను వెనక అది అన్ని దగ్గర ఇక్కడే ఉన్నాయి. మనం మాతంగి హిల్ వెళ్ళినాం కదా అదే పైన. సో అది స్టోరీ చూడండి వ్యూ చిల్. సో చూపిస్తా. సో కాస్ట్ వచ్చేసి పర్ ఇక్కడ ఏసీ రూమ్ తీసుకున్న వీడి కోసం నేను. సో ఏసీ వచ్చేసి 1500 రూపీస్ పర్ డే.
12 అవర్స్ మాత్రమే, మార్నింగ్ 9 అట్లా. చలో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీకు రూమ్ కూడా లోపల ఎట్లున్నది చూపిస్తా.